ఇదిగోండి అంబేద్కర్ బొమ్మ. ఇది బ్యారేజ్ మీద వరకు కనపడుతుందండి, విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్ దగ్గరది. హాయ్ అండి, సహస్ర కిట్టయ్య ఛానల్కి. ఇవాళైతే విజయవాడ ప్రయాణం. ఏంటి ఎప్పుడు విజయవాడ ప్రయాణం అనుకోమాకండి. అమ్మకి జొన్నపిండిను అవి ఇవ్వడాకని అయితే వెళ్తున్నాము. పిల్లల్ని స్కూల్ కాడ వదిలేసేసి మధ్యాహ్నం అలా అంచిపెట్టి అక్కడ నుండి మరకాడికైతే సంగడగుంట వెళ్తున్నామండి. ఇదిగో ఇదే సంగడగుంటకి వెళ్ళే రూటు మా ఇంటికాడ నుండి. మాది శ్రీనివాసరావు తోట అయితే పిండిమారేమో సంగడగుంట. పిండిమరకాడికి వచ్చేసాము. ఇక్కడ అత్తయ్య జొన్నలు అవి శుభ్రం చేసి ఇచ్చింది, మరేయించుకొని వెళ్తాము. ఇదిగోండి పునుగు పిండిను గారిపిండి నలుగుతుంది. బావ అయితేనేమో కారం వేస్తున్నాడు. ఇక్కడ అల్లం చిన్నులపై పేస్టు పచ్చళ్ళు అన్నీ కూడా వేస్తారండి ఈ మరలో. ఇది సంగడగుంట ఆర్కెస్ట్రా రోడ్డు అంటారు కదండి, అక్కడ మెయిన్ రోడ్డు మీద. బావ అయితే జొన్నపిండి పడుతున్నాడు. ఇదిగోండి బావ కారం వేయటం అయితే అయిపోయింది, మా ఆయన జొన్నపిండి వేయటం కూడా అయిపోయిందండి. ఇక బయలుదేరుతున్నాము విజయవాడకి. వేసేసాడు. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత బండి ఎక్కేసేసి ఇలా అయితే బయలుదేరిపోయామండి విజయవాడకి. మెయిన్ రోడ్డు మీద నుండి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి కృష్ణానది ఇటువైపు బ్యారేజీ. కృష్ణమ్మ పరుగుళ్ళు పెడుతుందండి నీళ్లతో. బాగా వానలై పడి బాగా నీళ్లతో ఉంది. ఇక అక్కడి నుండి అయితే అదిగోండి అంబేద్కర్ బొమ్మ. అమ్మకైతే కాయలు కొనుక్కున్నాను. అలాగే కీర్తి వాళ్ళకి దాల్ముడి చుక్కోడీలు కొన్నాను. ఇంటికి వెళ్ళేటప్పటికైతే ముగ్గురు కూడాను స్కూల్ నుండి వచ్చి ఉన్నారండి. బాగా గోల చేశారు నేను వచ్చేటప్పటికి ఏం తెచ్చావని చెప్పి. ఇగోండి ఇలా కూరగాయలు, పప్పు, జొన్నపిండి అవి అయితే జాగ్రత్తగా తీయండి అని చెప్తున్నాను. ఇదిగోండి ఇదే ఆ జొన్నపిండి. అమ్మ జావ కాసుకొని తాగిద్ది. పెద్దదినైతే అమ్మకి జాకెట్ ముక్కలు పంపించిందండి. కీర్తి ఏమో మా అమ్మ ఇదిగో కూరగాయలు అంటుంది. ఇల్లంతా గోల చేసేసారండి మేము వెళ్ళంగానే. కీర్తమ్మ దాల్ముడి తింటుంది, వాళ్ళ బావకు కూడా పెడుతుంది. కీర్తమ్మ మాకు చాలా ప్రత్యేకం అండి, మా పెద్ద కూతురు కూడాను. ఇదిగో నాకు ఈ లోపల కాలేదమ్మా అని చెప్పి అమ్మ కాలైతే నొక్కుతుందండి. తల్లి ప్రేమ ఎటువంటి వాళ్ళకి సాటి రాదు కదా. ఇక బయటికి బయలుదేరి వస్తూ ఉంటే అమ్మోళ్ళ ఇంటికాడ దోయిస్తంభం ఎత్తుతున్నారు. అదొక వీడియో తీసుకున్నాను. ఇదిగోండి అంబేద్కర్ బొమ్మ క్లియర్గా కనబడుతుంది చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.